మన స్థితిగతులు, మన ఆలోచనలు ఏవైనప్పటికీ కూడా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక గొప్ప కార్యాలే జరుగుతాయి, అద్భుతమైన కార్యాలే జరుగుతాయి, ఊహకు మించిన కార్యములే జరుగుతాయి. దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మా ఆవిడ ఏదో ఇందాక ఎమోషనల్గా చెప్పింది, కానీ మా ఆవిడ దొరకడం మా అదృష్టం అని మేము అనుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ కరెక్ట్గా లేకపోతే బయటికి వెళ్ళే మినిస్టర్ ఏ పని చేయలేడు. ఏమండి మగవారు కరెక్ట్ అని గట్టిగా చెప్పండి. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వింటారు కదా వాళ్ళు కూడా. కనుక దేవుడు అద్భుతమైన రీతిగా మమ్మల్ని జతపరిచాడు. మరి ముఖ్యంగా ఇలాంటి మీటింగ్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, కానీ మగవారికి కూడా ఇలాంటప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే పనుల వల్ల చాలా ఒక తెలియని ఒక చిరాకులో ఉంటాను నేను. అందుకే యవ్వనస్తులందరూ కూడా ఒకలాంటి భయంతో ఉంటారు నాతో మాట్లాడడానికి కానీ, ఏదైనా అడగడానికి కానీ, చేయడానికి కానీ. అలాంటిది మరి ఇంట్లోకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి పాపం. ఆయన ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా దేవుడు గడిచిన కాలం అంతా కూడా మాకు సహాయకుడిగా, తోడుగా, నీడగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది మనం ఇతరులను ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది మనం ఇతరులను ఆశీర్వదించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం చేయగలిగే సహాయం మనం చేయడానికి ఎల్లప్పుడూ మనం ముందుండాలి. దేవుడు ఇంకా మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు ఇంకా మనల్ని బలపరుచుతాడు, దేవుడు ఇంకా మనకు సమృద్ధినిస్తాడు, దేవుడు అద్భుతమైన క్రియలు జరిగిస్తాడు. ఇందాక అమ్మ చెప్తున్నప్పుడు భాష అర్థం అవ్వలేదు అంటే ఒక 2-3 మాటలు చెప్పింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పాడట, మీ ఇంటికి తాళం వేయడం కాదు, లోనికే తాళం వేస్తామని. ఏమంటే మీకు ఎలాగ అర్థమైందో నాకు ఆ మొక్క తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అది. హల్లెలూయా. నెల రోజులు 10 రోజుల్లో తాళం వేసేస్తాం అన్నవాళ్ళు 6 నెలలైనా లోనికి తాళం వేసుకున్నారు, ఇంటికి తాళం వేయడం మానేశారు. హల్లెలూయా. కనుక దేవుడు చేసిన క్రియలు అలాగే ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఎడ్జ్ వరకు మనల్ని తీసుకెళ్తాడు, ఎడ్జ్ వరకు మనల్ని తీసుకెళ్తాడు. సో వీ నీడ్ టు వెయిట్. మనం ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఉండాలి. ఇందాక చెప్పింది కదా యవ్వనస్తురాలు, టెస్ట్ చేసుకున్నా చూసుకున్నా అన్నీ అయినా కూడా అది ఆఖరి క్షణం వరకు తన రిజల్ట్ వచ్చినంత వరకు తనకి ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ దేవుడు చేస్తే మనుష్యులు ఎన్ననుకున్నా ఏమీ కూడా జరగవు. హల్లెలూయా. కనుక దేవుడు చేసిన కార్యములు ఎల్లప్పుడూ కూడా మనము దేవుని సన్నిధిలో చెప్పుతూ దేవుడి నామాన్ని ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. దేవుని రాకడ కొరకైన మాటలు చెప్దామని అనుకున్నాను, కాకపోతే కొంచెం టైం ఎక్కువైంది కాబట్టి 1-2 విషయాలు ఇంకొక టాపిక్ చెప్పి ఇంకెప్పుడైనా దాంట్లోకి మనం అందాం. ఫిలిప్పీలు 4వ అధ్యాయం 13వ వచనం మనందరికీ తెలిసిన మాటలే, ఒక 2-3 చెప్తాను. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరుచు వానియందే నేను సమస్తమును నేను ఏం చేయగలను? ఏం చేయగలం? సమస్తము చేయగలమట. ఎప్పుడు? బలపరుచువాడు ఎవరు? హల్లెలూయా. మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా, మన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను బలపరుచుతున్నాడు గనక, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు గనక, దేవుడు నీకు సమృద్ధినిస్తున్నాడు గనక, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు గనక, దేవుడు నీకు ఆనందం ఇచ్చాడు గనక, దేవుడు ప్రతిరోజు నిన్ను కాపాడుతూ కరుణిస్తూ రక్షిస్తున్నాడు గనక, ఆయనలోనున్న బలము ద్వారా మనము సమస్తము సాధ్యము చేయగలవారిగా ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలుగా కృంగిపోవడము, దేవుని యొక్క బిడ్డలుగా బాధపడడం, దేవుని యొక్క బిడ్డలుగా దిగులు చెందడం ప్రక్కన పెడితే, హీ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్లో అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏంటట? అన్నీ, ఎవ్రీథింగ్. ఎందుకు అనంటే అది మన యొక్క బలము, మన యొక్క శక్తి కాదు. యేసుపాలన్న చెప్పినట్టు ఆయన గొప్పవాడు, లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఆయన
గొప్పవాడు, లోకములో ఉన్న జ్ఞానము కన్నా గొప్పవాడు, లోకములో ఉన్న శక్తి కన్నా గొప్పవాడు, మనకున్న ఆస్తి కన్నా గొప్పవాడు, మనకున్న పరిస్థితుల కన్నా గొప్పవాడు. ఆయన సమస్తము సాధ్యము చేసే దేవుడు. ఆయనను మనం కలిగి ఉన్నాము కనుక మన ద్వారా కూడా సమస్తము సాధ్యము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అటువంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి. యు హ్యావ్ టు బి రెడీ. ఏది చేయడానికైనా సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే నీలో అద్భుతమైన దేవుడు ఉన్నాడు, నాలో గొప్ప దేవుడు ఉన్నాడు, నాలో సాధ్యము చేసే దేవుడు ఉన్నాడు, నాలో విడిపించే దేవుడు ఉన్నాడు, నాలో స్వస్థతనిచ్చే దేవుడు ఉన్నాడు, నాకు సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నాడు, నాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు, నా కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు, నా దుఃఖములో నాకు సంతోష వస్త్రం అనేసే దేవుడు ఉన్నాడు, ప్రతి బంధకమును కూడా తాళములు వేసే దేవుడు మనలో ఉన్నాడు. సో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బెదిరిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. అటువంటి క్యారెక్టర్ నువ్వు కలిగి ఉండాలి, అటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన వచనాలు ఇవి. క్రీస్తు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం అటువంటి యాటిట్యూడ్తో ఉంటే ఎవరు ఏం చేసినా కూడా మనకి పెద్ద ఫరక్ ఏమి ఉండదు, మనకేం పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైతే మన బలహీనతల వైపు మనం చూస్తామో, శోధనల వైపు మనం చూస్తామో, ఇబ్బందుల వైపు మనం చూడడం మొదలు పెడతామో, అవి ఎప్పటికప్పుడు మనల్ని తడుతూనే ఉంటాయి, అవి కొడుతూనే ఉంటాయి. ఇది జీవితంలో రెండు కూడా జరుగుతూ ఉండాలి. అప్పుడే దేవుని వైపు ఇంకా మనం ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుంది. శోధన వచ్చిన ప్రతిసారి కూడా నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇబ్బంది వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్యం వచ్చిన ప్రతిసారి కూడా నీలో ఉన్న డాక్టర్ కొరకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కొరతల్లో ఉన్న ప్రతిసారి కూడా విస్తారమైన సమృద్ధి ఉన్న దేవుడు నీకు నాకు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నీకు ఏమంటున్నాడంటే, సమస్తము నేను నీ కొరకు సాధ్యం చేస్తాను, సమస్తము నీ కొరకు సిద్ధపరుచుతాను, నేను సమస్తము నీ కొరకు సిద్ధపరుచుతాను. కానీ ఆ సిద్ధపడింది మనం పొందుకోవాలంటే ఆ ఆఖరి అడుగు వరకు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. నీ జర్నీ మధ్యలో ఆపేయకూడదు, నీ ప్రయాణం మధ్యలో ఆపేయకూడదు. ఇట్ షుడెంట్ స్టాప్. ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో, ఆటోమేటిక్గా దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కనుక నీకుండవలసిన వ్యక్తిత్వం, నీకుండవలసిన యాటిట్యూడ్ ఏంటో తెలుసా? నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఎందుకు చేయగలనంటే నా బలం అది కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా ఆలోచన కాదు, దేవుడు అనుగ్రహించినది మాత్రమే. ఈరోజు మన సంఘం గురించి ఎవరెవరో నాకు మెసేజ్లు పెడితే నా షర్ట్లు అన్నీ ఇంకా టైట్ అయిపోతున్నాయి రోజు రోజుకి. అమెరికా నుండి పెడుతున్నారు, ఇంకెక్కడి నుంచో చేస్తున్నారు, ఇంకెక్కడి నుండో మెసేజ్లు చేసి అది ఎక్కడుంది చర్చ్ ఏంటి అని అంటే నేను అన్నాను గూగుల్లో చూడండి అన్నాను. గూగుల్లో చూడండి అంటే ఒక ఫ్రెండ్ నాకు మొన్న మెసేజ్ చేసి అంటున్నాడు, అదేంటిది మీకు కనీసం దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదు, అది ఎక్కడో చాలా చిన్న ప్రదేశంలో ఉన్నట్టుంది, ఏదో చిన్న విలేజ్ దగ్గర ఉన్నట్టుంది అని అంటే, విలేజ్ దగ్గరే ఉంది కానీ సిటీ చర్చ్ కన్నా మా చర్చ్ చాలా మంచి చర్చ్ అన్నాం. హల్లెలూయా. ఏమండి, మనుష్యులు అలాగే చూస్తారు, కానీ దేవుడు అసాధ్యమైనవి సాధ్యము చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. దేవుడు నీ కొరకు నా కొరకు తన ఆకాశపు తాళాలు విప్పేశాడు. హీఈస్ సెండింగ్ అబండెంట్ బ్లెస్సింగ్. ఊహకు మించిన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు, అద్భుతమైన క్రియలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. అందుకనే మీటింగ్లు అయిపోయిన 2 వారాలైనా ఇంకా దేవుడు చేసిన కార్యాలు, పరిశుద్ధాత్ముడు చేసిన కార్యముల గురిండే మనము మాట్లాడుకుంటున్నామంటే దేవుడు మనకు ఎంత ఆశీర్వదించాడో, దేవుడు మనల్ని ఎంత దీవించాడో, దేవుడు మనల్ని ఎంత బలపరిచాడో. కనుక ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వం, నీ ఆలోచన, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలో తెలుసా? నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును. మీ పక్క వాళ్ళకి చెప్పండి. అంత మెల్లిగా చెప్తున్నారు. ధైర్యంతో చెప్పాలి, నమ్మకంతో చెప్పాలి. నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేస్తాను. ఎందుకంటే
నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. కనుక మొదటిది ఏంటి? నేను సమస్తము చేయగలను. అదే అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలుగనుండా నేర్చుకొని ఉన్నాను. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన వ్యక్తిత్వాలు ఇవి. మొదటిది ఎటువంటి వ్యక్తిత్వం అంటే నేను ఏదైనా చేయగలనని రెడీగా ఉండాలంట. రెండోది ఏమంటున్నాడు? ఎప్పుడు సంతృప్తి కలిగి ఉండాలి? ఏ స్థితిలో ఉన్నా కూడా. హల్లెలూయా. మేబీ ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, రేపు డబ్బులు లేకపోవచ్చు. ఈరోజు నేను హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినడానికి కావాల్సిన అవకాశం దేవుడు ఇచ్చాడు, రేపు మధ్యాహ్నం గంజన్నమే తినాల్సి రావచ్చు. అవకాశం వచ్చినప్పుడు దేవుడు గొప్పోడు, గంజన్నం తిన్న రోజు దేవుడు గొప్పోడు కాదు అని అంటే అది నిజమైన క్రైస్తవ వ్యక్తిత్వము కాదు. దట్స్ నాట్ ద రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిస్టియన్ కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, వాట్ ఎవర్ బి ద థింగ్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా కూడా నువ్వు సంతృప్తిగా, మంచిగా, సమాధానముగా, విశ్వాసము కలిగి, ఆధ్యాత్మికత కలిగి, దేవుని వైపు చూస్తూ నిలిచేవారుగా నేను ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట నేను చదివినప్పుడు అదే, నేను ఏ స్థితిలో ఉన్నా నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. యు హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. మేషారు సాక్ష్యం చెప్తూ నేను చెప్పలేనేమో, అదేమో ఇదేమో అన్నారు. ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడ్డారో ఇంకొక సాక్ష్యం, ఇంకొక సాక్ష్యం, ఇంకొక సాక్ష్యం, ఇంకొక సాక్ష్యం, ఇంకొక సాక్ష్యం అనుకొని అన్లిమిటెడ్ బఫేలాగా ఆయన చెప్తూనే ఉన్నారు దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని దగ్గర నిలబడితేనే దేవుడు కార్యాలు చేస్తాడండి. దేవుని మహిమపరచుటలోనే దేవుడు కార్యాలు చేస్తాడు. నీకు ఏమీ లేనప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరచు. ఏమీ లేని రోజు ఇంకా దేవుణ్ణి ఎక్కువ స్తుతించు. బాధలో ఉన్నప్పుడు దేవునితో ఇంకా ఎక్కువ దేవుని నామాన్ని గణపరచడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. అంతే తప్ప అన్నీ బాగుంటే దేవుడు గొప్పోడు, కష్టం వస్తే దేవుడు మంచోడు కాదు అని అంటే అటువంటి దేవుడు కాదు. ఈ బ్యాలెన్సెస్ ఆయన చాలాసార్లు మనల్ని టెస్ట్ చేయడానికి కూడా అటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటాడు. ఎంతవరకు మనం నిలబడతాం, ఎంతవరకు మనం సాగగలుగుతాం, ఎంతవరకు మనం చేయగలుగుతాం. నేను క్రిందటి వారం ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 15-20 కవర్లు వచ్చాయి నాకు. ఏమండి, నేను సరదాగా చెప్పలేదు. వెన్ యూ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, నువ్వు దేవునిలో ఒక అడుగు ముందుకు వేస్తున్నావు అని అంటే దేవుడు నీ కొరకు ఇంకొక 10 కార్యాలు చేస్తాడు. అది ఎంత ఏంటి అన్నది నేను అనలే. బట్ మన ఎబిలిటీ, మన యొక్క పరిస్థితి, మన యొక్క శక్తికి మించి మనం చేయగలగాలి. శక్తికి మించి చేయగలగాలి. మన పిల్లల కోసం మనం ఈరోజు చాలా చేస్తాం. మన చుట్టూ ఉన్న పరిస్థితుల కొరకు కొన్నిసార్లు చాలా చేస్తాం. వెన్ యూ కెన్ స్ట్రెచ్, నువ్వు ఇంకొక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు నేను ఇంకొక అడుగు ముందుకేయడానికి ప్రయత్నము చేస్తాడు. విశ్వాస జీవితం అంటే అదే. విశ్వాస జీవితం అంటే అదే. మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా అన్ని విషయములలో సంతృప్తి కలిగి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా దేని కొరకు ఇబ్బంది పడుతున్నామనో, ఏదవుతుందనో అదవుతుందనో అనుకో. వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్స్, ఏదైనా అవని దేవుడు నీతో ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. హీ ట్రావెల్స్ విత్ అస్. ఆయన మనతో ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకని ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. కనుక నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, ఏ స్థితి గుండా వెళ్ళినా, ఏ శోధన గుండా వెళ్ళినా, ఏ కొరత గుండా వెళ్ళినా, ఏ అనారోగ్యం గుండా వెళ్ళినా ఆయన మనతోనే ఉన్నాడు. మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మా అత్తగారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాను. గాడ్ ఒక హింట్ ఇచ్చాడేమో మా డాలీ వాళ్ళ చిన్న తమ్ముడికి బావమద్దికి. సర్లే గ్యాస్ట్రిక్ పెయినే, ఇంకేముందిలే అని అనుకొని వదిలేసి ఉంటే
ఈరోజు ఆవిడ లేకపోయిందను, దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు ఆ ప్రాంప్టింగ్ని మనం కరెక్ట్గా గెస్ చేయలేకపోవచ్చు, అది మనం కరెక్ట్గా దాన్ని స్వీకరించకపోవచ్చు. ఎందుకంటే మనం అంత సెన్సిటివ్గా ఉండం కొన్నిసార్లు. అందుకనే దేవునిలో ఎక్కువ ఉండాలంటారు, దేవునిలో ఎక్కువ మాట్లాడాలంటారు, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి, వాక్యం ధ్యానించాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలంటారు. ఎందుకు అనంటే అప్పుడు దేవుడు మాట్లాడే మాటలు మనము తెలుసుకోగలుగుతాం, వాటిని అంగీకరించగలుగుతాం. ఆ మెల్లని స్వరము నీకు వినబడుతుంది, ఆ మెల్లని స్వరం నీకు వినబడుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. మాట్లాడడం కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దేవుడు నీతోనే నీ గురించి నీకే చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఇల్లు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనుష్యులకి అదొక ఏమంటారు, అదొక అలవాటు అంతే. ఏమంటే చిలక జోస్యం చెప్పినాడు, నా చిన్నప్పటి నుంచి చిలకతోనే తిరుగుతుంటాడు. కోటీశ్వర్లు అయిపోయారు అంటాడు, ధనవంతులు అయిపోయారు అంటాడు, నువ్వు అదే అయిపోతావు అంటాడు, నువ్వు ఇదే అయిపోతావు అంటాడు. మరి ఆడు మాత్రం అలాగే ఉంటాడు. అంటే ఆడి జాతకం ఆడికి తెలియదు. అన్నీ అలా తెలిసిపోతే దేవుడిని ఎవడు లక్ష్య పెడతాడండి? దేవుడిని ఎవడు లక్ష్య పెడతాడు? తలుపు మార్చినంత మాత్రాన మన జీవితాలే మారిపోతాయంటే అది అవివేకం. దాన్ని నమ్ముతున్నాం మనం. కనుకనే కొన్నిసార్లు ఆ తర్వాత మామూలుగా ఏదో జరిగినా నిజమే, ఆ రోజు మేము అది చేసాం కాబట్టే ఇది జరిగిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి మాటలు వినద్దు. నీలో ఉన్న దేవుడు సమస్తము సాధ్యం చేసే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు సంతృప్తి చెందిన రీతిగా నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. 1వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలో 1వ అధ్యాయం 19 నుంచి 23. మరియు నే ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలను ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించుకొని నేను ఎరుగుదును. నా మట్టుగైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇది మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మొదటిది చాలా గొప్పగా ఉంటుంది, ఎందుకంటే నేను దేన్నైనా దేవుని కొరకు నేను ఏదైనా చేసేస్తాను. రెండో దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంచెం ఆలోచిస్తాం, అరే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండాలి, ఏ స్థితిలో ఉన్నా సమృద్ధిగా ఉండాలంటే ఎక్కడవుతుంది? డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఒకేలాగుంటాయి అలాగా అని నాకు తెలిసిన ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మొహం బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్థితిని నేను చెప్పగలుగుతాను. డబ్బులు ఉన్నప్పుడు చాలా ఒక తెలియని జోష్లో ఉంటారు వాళ్ళు. ఫైనాన్షియల్గా కొంచెం తగ్గగానే ఆ జోష్ అంతా తగ్గిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు అలా కాదు, ఏ స్థితిలో ఉన్నా నువ్వు మంచిగా ఉండాలి. మూడోది ఏమంటున్నాడు అంటే, దేవుని కొరకు చచ్చిపోయినా ఏదది లాభమే అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని కొరకు శోధించబడడం లాభము, దేవుని కొరకు అవమానపడడం లాభము, దేవుని కొరకు నిందింపబడడం లాభము, దేవుని కొరకు నువ్వు దెబ్బలు తింటే లాభము,
దేవుని కొరకు నిన్ను చంపేస్తే లాభము. క్రైస్తవ జీవితంలో మన వ్యక్తిత్వాలు అలా ఉండాలి. యు హ్యావ్ టు బీ రెడీ. నువ్వు సిద్ధముగా ఉండాలి. నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుని కొరకు దేన్నైనా చేయడానికి మనం సిద్ధముగా ఉండాలి. నా మట్టుగా అయితే నేను అదే అనుకుంటున్నాను అంటున్నాడు అక్కడ పౌలు గారు. ఏ పరిస్థితి అయినా రావని, ఏ స్థితిగతి అయినా రావని, ఎలా అయినా ఉండని, ఏ పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా నేను దానిని బట్టి యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించుకొని నేను ఎరుగుదును. నా మట్టుగైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రియమైన సంగమా, యు హ్యావ్ టు బీ రెడీ. యు హ్యావ్ టు బీ రెడీ. అంత్య దినాలలో మనం ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి తెలీదు. మనం ఉన్న ఈ గొప్ప దేశాన్ని బట్టి ఇంకా ఆటంకాలు, ఇబ్బందులు ఎక్కువ రావచ్చు. నిజమైన క్రైస్తవులుగా మనం ఎప్పుడు ఫిల్టర్ అవుతామంటే అప్పుడే ఫిల్టర్ అవుతాం. కొన్నిసార్లు మనం టీ చేసినప్పుడు వడగట్టిన తర్వాత కూడా కింద ఆ టీ తాలూకా ఇవి ఉండిపోతాయి, ఆ పౌడర్ ఉండిపోతాయి. మనం తాగుతున్నప్పుడు లాస్ట్లో అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది మనకి. సడన్గా తాగినప్పుడు అంటే ఉందని తెలిస్తే వేరు, ఏం లేదు కదా అని ఒకసారి అలా ఎత్తేసినప్పటికీ అదుకులా అనిపిస్తుంది. ఎందుకు అలా అవుతుంది అని అంటే ఆ ఫిల్టర్ చేసే అదే జాలి, స్టెయినర్ ఏదైతే ఉంటుందో అది మంచిగా లేదు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. అన్నీ మంచిగా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని ఫిల్టర్ చేసినప్పటికీ కింద కొన్ని మలినాలు ఉండిపోతున్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం. చాలాసార్లు ఈ పెద్దవే చూస్తాం మనం. పెద్దవే చూస్తాం. తాగుడు, లేకపోతే ఇంకొకటి. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్, చాలా ఉన్నాయి. అది ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనకే తెలుసు. మన అలవాట్లు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన పరిస్థితులు బట్టి ఏది రైటో ఏది రాంగో మనకి తెలుసు. బట్ మనం వాటిని సరి చేసుకోవడానికి ఇష్టపడక అవి మనతో పాటు ప్రయాణం చేస్తుంటాయి. కానీ నిజమైన క్రైస్తవులు అయితే ఎలా ఉండాలట? చచ్చిపోవడానికి కూడా సిద్ధముగా ఉండాలి. ఈరోజు భయపెడితేనే మనం భయపడిపోతున్నాం. ఎవరో ఏదో అంటేనే భయపడిపోతున్నాం. కొన్నిసార్లు మన పిల్లలు స్కూల్లో కొన్ని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తే ఫోన్లే చేసే అని మనమే చెప్పి పంపించిన చాలామంది తల్లిదండ్రులు నేను చూశాను. మా కొత్తపేట అటువైపు అయితే ఆ మధ్యన అంతా ఖచ్చితంగా బొట్టు గాజులు వేసుకోవాలని రూల్ పెట్టారంట. పాపం ఆ అమ్మాయికి తెలియక స్కూల్కి వెళ్ళాలి, స్పెషల్ క్లాస్ ఏదో. స్కూల్కి వెళ్ళే ముందు 7 నుంచి 9 మాది కాబట్టి వచ్చింది. ఎవరు ఈ కొత్త అమ్మాయి అనుకున్నాను ముందు నేను. ఎందుకంటే ఎప్పుడు నేను తను అలాగ చూడలే. మరి నా నోరు ఆగదు, నేను ఆగలేను అలాగ వచ్చిన చికాకు. అందుకే చాలామందికి చెడ్డ అయిపోతుంటాను. ఇంకా వాక్యం మధ్యలో ఆపేసి ఎవరమ్మా నువ్వు అని అంటే నిలబడితే అయ్యగారండి, అదేంటి నువ్వేంటి ఇలాగా రెడీ అంటే, లేదండి ఇలా చేయకపోతే ఒప్పుకోరండి, ఖచ్చితంగా చేయమన్నారు మా సారు అని అన్న. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని నిలబెట్టి అడిగాను, మీ అమ్మ నాన్న వచ్చి అడిగారా, మీ అమ్మ నాన్నకి తెలుసా అంటే, తెలుసండి, సోమవారం నుంచే నేను అలా వెళ్తున్నాను, పోన్లే మరి ఏం చేస్తాము అని అన్నారు. అప్పుడు నేను చెప్పాను, రేపు ఉదయాన అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే అక్కడ ఉండరు, అప్పుడు నాకు చొక్క నీరు అడిగినా నేను ఇవ్వను. మనం పోతే పోయాం, వాళ్ళని కూడా మనం పాడు చేస్తున్నాం. నేను చెప్పాను, ఈరోజు వెళ్ళు, ఏవి లేకుండా వెళ్ళు, లేదేనంటే రేపు నేనే వచ్చి మాట్లాడతాను మీ స్కూల్లో. అడిగారంట, లేదండి ఇలా వద్దన్నారన్నారంట, ఏం మాట్లాడలే. అంటే చాలాసార్లు అలాంటి చిన్న వాటికి కూడా మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రానున్న రోజుల్లో.
చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను పరిశీలన చేస్తూనే ఉంటాడు, మనల్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. హీఈస్ వాచింగ్ అస్. ఆయన ఖాళీగా కూర్చోలేదండి, కూర్చోలేదు. ఎంతవరకు మనం రెడీగా ఉన్నాం? నిజంగా మన దగ్గరికి వచ్చి ఎవరో చంపేస్తారని అంటే మనం ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం? యు హ్యావ్ టు బీ రెడీ. నిజమైన క్రైస్తవులము అలానే ఉండాలి. చావు కొరకైనా కూడా నువ్వు సిద్ధముగానే ఉండాలంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన సంగమా, నీవు జాగ్రత్తగా గమనించుకో. రానున్న దినాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. రానున్న దినాలు కష్టంగానే ఉంటాయి. రానున్న దినాలు బాధ కలిగించేవిగానే ఉంటాయి. రానున్న దినాలు నిన్ను శోధన పెట్టేవిగానే ఉంటాయి. కానీ నువ్వు మర్చిపోకూడదు ఏంటంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మన దేవుడు మనతో ఉంటే ఆ కష్టాలన్నిటిలో కూడా దేవుడు సహాయము చేస్తూనే ఉంటాడు. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారమే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము అటువంటి సిద్ధపాటు కలిగి లేమేమో, మేబీ మనం ఇంకా దేవునిలో అంత దృఢముగా బలముగా లేవేమో. సమస్తము చేయగల శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ఏ స్థితిలోనైనా సమృద్ధిగా ఉండగలగడానికి, కొదువ లేకుండా ఉండడానికి, ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి, కొరతలలో కూడా ఆయన మనకి సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు నేను అటువంటి సంతుష్టి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా? ఎటువంటి స్థితి అయినా కూడా ధైర్యముగా నిలబడి ఎదిరించే ఆ విశ్వాసము నీవు నేను కలిగి ఉన్నామా? మరణముకు సైతము సిద్ధపడిన క్రైస్తవ జీవితము మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఎవరి మట్టుకు వారమే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా మనం ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రతి పరిస్థితుల్లో కూడా సంతృప్తి కలిగి జీవించేవారిగా మనము అటువంటి కృప దేవుడు మనకిచ్చాడు, ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అటువంటి రీతిగా మనం జీవించినప్పుడు దేవుని కనుదృష్టి నీపై ఉంటుంది. అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, మరణమునకు లాగే పరిస్థితి అయినా కూడా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు నిలబడడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన సంగమా, వాట్ ఎవర్ బీ ద సర్కమ్స్టాన్స్, వాట్ ఎవర్ బీ ద థింగ్స్ గోయింగ్ ఆన్, ఏవైనా అవనియండి, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టి వారమే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను పలానా దాంట్లో నేను మిస్ అవుతున్నానయ్యా, సమస్తము చేయగలననే నమ్మకము, నువ్వు బలపరచువాడుగా ఉన్నావనే నమ్మకము నాకు లేదు నాయనా. మీరే సహాయం చేయండి అయ్యా. నాకు అటువంటి గొప్ప ధైర్యాన్ని దయచేయండి. ఏ పరిస్థితినైనా ప్రభువా నేను యాక్సెప్ట్ చేయడానికి మీ సహాయం దయచేయండి. నీ హెల్ప్ నాకు కావాలి నాయనా, నీ సహాయం నాకు కావాలయ్యా అని మీరు అనుకుంటే దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండు.
వాట్ ఎవర్ బీ ద సిచ్యువేషన్, ఏ పరిస్థితి అయినప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టని రీతిగా నా విశ్వాసాన్ని దృఢపరచు, బలపరచు, స్థిరపరచు. నీ కొరకు మరణము కొరకైనా నేను సిద్ధపడే అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని, యాటిట్యూడ్ని, అటువంటి గొప్ప క్యారెక్టరిస్టిక్స్ కలిగిన ఆలోచనను నాకు దయచేయండి అని అనుకుంటే దేవుని సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ ఈరోజు వరకు మనం అటువంటి క్రైస్తవ జీవితం జీవించలేదేమో, మేబీ ఈరోజు వరకు అటువంటి స్థితి మనం కలిగి లేమేమో. దేవుడిని అడుగుదాం, నాయనా మేము అటువంటి లక్షణాలు కలిగిన వారిగా ఉండాలని ఆశపడుచున్నామయ్యా, అటువంటి లక్షణాలు కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతున్నాం. హెల్ప్ అస్ లార్డ్. నీ సహాయం మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలి నాయనా, నీ సహాయం మాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని గైడ్ చేయండి, మమ్మల్ని గైడ్ చేయండి, మమ్మల్ని గైడ్ చేయండి నాయనా. నీ ప్రభావం మాపై కుమ్మరించండి దేవా, నీ ధైర్యమును మాకు దయచేయండి అయ్యా. నాయన శోధన కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, ఎవరో భయపెట్టినప్పుడు మేము భయపడిపోతున్నామయ్యా. భయాన్ని మా నుంచి దూరము చేయమని అడుగుచున్నాను దేవా. గొప్ప ధైర్యాన్ని మాకు దయచేయండి. నీ కొరకు చావైనా సిద్ధపడేవారిగా మేము ఉండాలయ్యా. యోధుల వలె, సైనికుల వలె నీ రాజ్యము కొరకు నిలబడిన వారిగా మేము ఉండాలి. నీవు వచ్చు వరకు ప్రభువా, నీవు వచ్చు వరకు కూడా అటువంటి గొప్ప ధైర్యం కలిగిన సంఘముగా మా సంఘాన్ని ఉంచండి అయ్యా, సంఘాన్ని ఉంచండి దేవా. పరిశుద్ధకు తండ్రి, నీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నిన్ను పోలి మమ్మల్ని చేర్చుకున్నావు, నీ స్వభావమును మాకు దయచేసినందుకు నీకే స్తోత్రాలు. విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉండాలో మరొకసారి మాకు బయలుపరిచావు అయినా. నేను దేన్నైనా చేయగలననే నమ్మకము నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప, విశ్వాసము, జీవితం అటువంటిది మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఆయన తండ్రి, ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదిరించుకునే కృపను దయచేయండి. ఈ దినమందు నీ బిడ్డలైన మేమందరం నిలబడి నీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. అటువంటి గొప్ప ఆత్మను మాలో ఉంచండి నాయన. నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రతి స్థితిగతులకు తగ్గట్టుగా మేము ముందుకు సాగడానికి ప్రభువా మీరే సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. నీ కొరకు ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం.